జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుండిద్ది. ఎందుకంటే నవరత్నాలు అనే పథకాలకి నిరుపేదలకి సొంత స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవటానికి 1,80,000 ఇచ్చి, అలానే నాడు నేడు పథకం మీద గవర్నమెంట్ స్కూళ్ళు మీరు వెళ్ళి చూడండి. గవర్నమెంట్ స్కూళ్ళు అదివరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ప్రతి స్కూల్కి కూడా ₹1 కోటి శాంక్షన్ చేసి రుస్తుంగా చేశారు. స్కూల్కి వెళ్ళే పిల్లలకి బ్యాగులు, పుస్తకాలు, మధ్యాహ్నం భోజన పథకం అనేది రుస్తుంగా ఉంది. చంద్రబాబు నాయుడు చేస్తే నాడు నేడు పథకం జగన్మోహన్ చేయాల్సిన అవసరం ఏముంది? వాస్తవమే కదా అది. నాడు నేడు పథకం పాతదే, ఆచరించి చూపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఫైనల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం అవడానికి అసలు మెయిన్ ఏంటి? మెయిన్ మీ దృష్టిలో చంద్రబాబు నాయుడు ఒకే రాజధాని అని, అమరావతి మీద సింగపూర్ని చేస్తాను అది అని, ఒకే రాజధాని అని ఒకచోటే కూర్చున్నాడు. ఒకచోటే డెవలప్మెంట్ చేయటానికి పూనుకున్నాడు. కదమ వాళ్ళని విస్మరించాడు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి 3 ప్రాంతాలకి న్యాయం చేసే విధంగా వైజాగ్ ముంబైతో సమానం కలగది, దాన్ని వదిలిపెట్టేశాడు చంద్రబాబు నాయుడు. దాన్ని పట్టుకొని ఈరోజు 3-4 పోర్టులు నిర్మాణానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు. రేపొద్దున వైజాగ్ ముంబైతో పోటీ పడే అంత శక్తి కలిగింది వైజాగ్ ఒకటే. రుస్తుంగా ఉంది. ఒక మాట చెబుతానేనండి, ఎన్ఆర్ఐ రింగు నుంచి కోడిగుడ్డు బంగ్లా దాకా వెళ్ళి రోడ్డు చూడండి, మీరే చెబుతారు. అదివరకు మాకు ఎమ్మెల్యేగా చేసింది గంజి చిరంజీవి, టీడీపీ ఆయన చేశాడు. ఆ రోజు రోడ్డు ఆయన సరిగ్గా వేసుంటే ఈరోజు ఆర్కే దాన్ని పట్టించుకునే పని లేదు. ఈరోజు దాన్ని రుస్తుంగా వేసాడు. లోకేష్ బాబు వచ్చాక చాలా ఏపీఐసి భవన్ కానీ ఐఐటి కానీ చేశారు కదా. ఆ రోజు అది ఆటో నగర్ వచ్చింది. ఇది లోకేష్ వచ్చినప్పుడు కాదు, అది రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చింది. అది దాని తర్వాత కొన్ని అనేవి ఐటీ సెక్షన్కి సంబంధించి జరిగినాయి, ఇప్పుడు ఉన్నాయి. అవి దాన్ని కాదంటలేదు. మంచి ఎవరు చేసినా మంచి అని చెప్పుకోవాలి. దాని విషయంలో మాత్రం లోకేష్ బాబుకి ఆర్కే గారికి ఆర్కే పనిచేసి చూపించున్నాడు. మన మంగళగిరిలో ఆ ట్రంక్ రోడ్డు చూడండి, ఒకటి లక్ష్మీనరసింహ కాలనీలో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాడు. ప్రతి స్కూల్లో కూడా ఇలా చేశాడు. ఇది లక్ష్మీనరసింహస్వామి గుడికి సంబంధించింది, అది కోనేరు బాగా చేశాడు. అలానే వాటర్కి సంబంధించింది, వాటర్ లైన్కి సంబంధించింది అది విషయం బాగా చేశాడు. అదివరకు పార్కులు అనేవి పాతబడిపోయాయి, వాటిని మళ్ళా చేసి పిల్లలు ఆడుకోవటానికి బాగా చేశాడు. ఈ ప్లేసు ఒక్కసారి అటు చూపి అన్న, ఈ ప్లేసు అదివరకు పాత కూరగాయల మార్కెట్, అద్భుతమైన డెవలప్మెంట్. అది చూడండి, ఆ పక్కన చూడండి ఏ విధంగా చేశారు, మీరే చెప్పండి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు అది ఏం చేయలే. లోకేష్ కాదు అప్పుడు ఎమ్మెల్యే, గంజి చిరంజీవి చైర్మన్, ఆర్కే ఎమ్మెల్యే అయినా కూడా, ఆర్కే ఎమ్మెల్యేనైనా కూడా ఆయన పవర్స్ తీసేసి చైర్మన్ అయినటువంటి గంజి చిరంజీవికి ఇచ్చి ఇలాంటి పనులు చేశారు. వైసీపీ వస్తుంది. ఎందుకంటే 3 ప్రాంతాలకి న్యాయం చేశాడు, 3 ప్రాంతాలకు కూడా నవరత్నాలు చేశాడు. ఒకప్పుడు మనకి ఉన్నది మెడికల్ కాలేజీలు కానీ 5 ఏముండేవి, ఇప్పుడు 17 శాంక్షన్ చేశాడు. 17లో కూడా 5-6 ఓపెన్ అయినట్టున్నాయి. ఇంకా ముందు డెవలప్మెంట్ అనేది జగన్ది పూర్తిగా చూడాలంటే రేపొద్దున మన జగన్ గెలిపించుకుంటే ఇంకా పూర్తిగా డెవలప్మెంట్ చూడవచ్చు. వైజాగ్ని మరో ముంబై చేసేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. తప్పు ఎవరు చేసినా తప్పే. ఒకవేళ ఆయన తప్పు చేయకుండా ఉంటే ఈరోజు ₹1 కోటి పెట్టి లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈయన 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలవాడు కాబట్టి ఈయన కోర్టులో బోన్లో నిలబడి నేను చేయలేదు 17A సెక్షన్ అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం ఏముందండి?
నేను ఈ తప్పు చేయలేదు, డాక్యుమెంట్ ప్రకారం ఇది చేసా, ఇంత చేసా, ఇంత చేసా. 370 కోట్లు అంటున్నారు. 370 కోట్లు కూడా ప్రాపర్గా నేను ఈ విధంగా వాడా, ఈ 100 కోట్లు దీనికి వాడా, ఈ 50 కోట్లు దీనికి వాడా, ప్రాపర్ రుజువు చూపించేసి బయటకు వచ్చేసాయి. నువ్వు 14 సంవత్సరాలు సీఎంగా చేసావు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఏం ఉపయోగం? ₹1 కోటి పెట్టి లాయర్ని పెట్టుకున్నావు, ఏం ఉపయోగం? 2 నెలల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చున్నావు. నువ్వు తప్పు చేయనోడు అయితే డాక్యుమెంట్లు ప్రాపర్గా మొత్తం చూపించేసి బయటకు వచ్చేసి గంట పట్టిద్ది. నేను తప్పు చేయదు కాబట్టి బెయిల్ తీసుకోవట్లా, క్వాష్ పిటిషన్ చేసి కొట్టే బెయిల్ పిటిషన్లు రోజు వేస్తానే ఉన్నారు. బెయిల్ పిటిషన్లు రోజు వేస్తున్నారు. మేము పాత రోజుల్లో ఏం లేవు, ఈ రోజుల్లోనే ఉంది. ఈరోజు మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ఎప్పటికప్పుడు న్యూస్ వస్తూనే ఉన్నాయి. రోజు బెయిల్ పిటిషన్లు వేస్తానే ఉన్నారు, కొట్టేస్తున్నారు. సిబిఐ కోర్టులు వేస్తున్నారు, కొట్టేస్తున్నారు. మామూలు హైకోర్టులు వేస్తున్నారు, కొట్టేస్తున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా కొట్టేస్తున్నారు. రోజు చూస్తూనే ఉన్నాం. బెయిల్ పిటిషన్లు రోజు వేస్తున్నారు, కొట్టేస్తున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగానే జగన్ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకం కాదు, తప్పు ఉంది కాబట్టి చేశాడు. తప్పు లేకపోతే నువ్వు ఆ రోజు ఒకరోజు మరుసటి రోజు నువ్వు బయటకు వచ్చేవాడివి. లేకపోతే ఈరోజు ₹1 కోటి పెట్టి ఆ లాయర్లు పెట్టి వాళ్ళు కూడా పని చేయలేకపోతున్నారంటే నీలో తప్పు ఉండబట్టి ఈరోజు నువ్వు 30 రోజుల నుంచి లోపల కూర్చున్నావు. టీడీపీ వాళ్ళు ఏమన్నారంటే 30 కేసులు ఏవన్లో ఉన్న జగనే ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు, ఇతర కేసే కాదు కావాలని ఇరికిచ్చారు అని చెబుతున్నారు. 30 కేసులా 32 కేసుల జగన్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. నా మీద ఉన్న కేసులు వాళ్ళు 400 కోట్లు 4000 కోట్లు ఏదో చెప్పుకొచ్చారు. 10 పైసలు ఇవ్వండి, 10 పైసలు వంతు ఇవ్వండి, నా ఆస్తులు మొత్తం మీ పేరు మీద రాసేస్తానని అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేశాడు ఆయన ఆ రోజే చంద్రబాబు నాయుడికి. ఎవరైనా దాన్ని సవాల్ని స్వీకరించి చేసుకోవచ్చు. ఆ 10 పైసలు వాటా ఆయనకి ఇచ్చేసి కథ ఆస్తులు మొత్తం తీసుకోవచ్చు. ఇప్పుడు రాజధాని ఇక్కడ నుంచి తరలించడానికి ఓన్లీ కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కేయడానికి జగన్ చేస్తున్న ఒక ప్రత్యేక ఆరోపణ ఉంది. రాజధాని రైతులు చేస్తున్న ఆరోపణ, ఇది మాత్రం తప్పండి. ఇక్కడ కమ్మ వాళ్ళదే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భూములు కూడా ఉన్నాయి దాంట్లో. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది ఈ విధానం. ఎందుకంటే 3 ప్రాంతాలకి న్యాయం చేయాలి, 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా మంచి క్యాపబిలిటీ ఉన్న సిటీ వైజాగ్ సిటీ, దాన్ని విస్మరించి దాన్ని వెనకాల పెడితే ఈ అమరావతికి 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి 70,000 కవులిచ్చి ప్రతి కూలికి కూడా నెలకి 2,000 కూలిచ్చి ఇవన్నీ ఎదురు పెట్టుబడులు పెట్టే 2 లక్షల కోట్లు పెట్టే కన్నా కూడా ఈరోజు సొంత భూములు కలిగి ఉన్నది, క్యాపబిలిటీ కలిగి ఉన్నది, రేపొద్దున ముంబై నగరంతో పోటీ పడగలిగేది వైజాగ్ సిటీ అని నమ్మి ఈరోజు పెట్టుబడులు పెట్టి నిన్నగాక మొన్న ఇన్ఫోసిస్ కార్యాలయం ఓపెన్ అయ్యింది. అది ఇంటర్నేషనల్ బ్రాండ్ కలిగినది. అలాంటి దాన్ని చూసి ఇంకా వేరే కంపెనీలు కూడా ఇంకా వస్తున్నాయి దాంట్లో. దానివల్ల ఏంటంటే రేపొద్దున మనం ముంబై అనుకుంటున్నాం, ఈరోజు హైదరాబాదు సిటీని డెవలప్ చేసి మనం వచ్చాం. బెంగళూరు ఉంది, వీటన్నిటితో కూడా పోటీ కలిగేది అమరావతి కాదు, వైజాగే పోటీ పడేది. దాన్ని డెవలప్మెంట్ చూపించేది కూడా జగన్మోహన్ రెడ్డి. మీరు అమరావతి పక్కనే ఉన్న 10 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి వాసి మీరు, మరి ఇలా అభివృద్ధి అక్కడెక్కడో జరుగుతుందంటే మీరు ఫీల్ అవ్వట్లేదా? ఫీల్ అయ్యేది ఎందుకన్నా, ఇప్పుడు సంవత్సరానికి 3 పంటలు పండే భూములు అవి, సంవత్సరానికి 3 పంటలు పండే భూములు. 3 పంటలు పండే భూములు అంటే టమాటాలు, కూరగాయలు, బియ్యం, అన్ని సకల సదుపాయాలు. కడుపు నిండకుండా ఈరోజు ఇదే ఉల్లిపాయ మన పెనమాకలో పండితే 10 రూపాయలకు వచ్చేది. ఇది మహారాష్ట్ర నుంచి తెచ్చుకోవటం వల్ల ఇదే ఉల్లిపాయ ఈరోజు 50 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది. అదే మన వస్తువు మన వాకిట్లో పెంచుకున్నదైతే 10 రూపాయలకు కొనేవాళ్ళం. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ అర్థమైంది మీరే చెప్పండి. అది 3 పంటలు పండే భూమిని నాశనం చేసేసారు. ఈరోజు పిచ్చెట్లు మొలుస్తున్నాయి, అన్నీ మొత్తం పిచ్చెట్లు మయం అయిపోయింది. దానికి తోడు అమరావతిని ప్రకటించే ముందు ఒక శ్రీకృష్ణ కమిటీ ఎవరో ఉన్నారు, వాళ్ళు ముందుగానే హెచ్చరించారు, ఇది రాజధానికి సరిపోయే భూమి కాదు, ఎందుకంటే ఇది పొలాల భూమి కాబట్టి భూమి నేల కూడా మెతకిచ్చి ఉంటుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు వేయటానికి ఉపయోగపడదు, ఇది అదిగాక 3 పంటలు పండే భూమి, 3 పంటలు పోయేదాన్ని తీసుకెళ్తే తింటాకి నిత్యావసర సరుకులు రేట్లు ఎక్కువ పెరుగుతాయని ఆయన ముందే చెప్పారు. వాళ్ళ మాటలు కూడా వీళ్ళు విస్మరించేసి వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని చేశారు. అదే ఆ రోజే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టు వైజాగ్ ఆ రోజే ఆయన తీసుకొని డెవలప్మెంట్ చేసుంటే
ఇప్పటికి హైదరాబాద్ కన్నా వైజాగే నెంబర్ 1 అయ్యేది. Like and subscribe Eagle Media Works.